రాష్ట్ర వ్యాప్తంగా దేవి శరణ్ నవరాత్రి వేడుకల సందడి కొనసాగుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పల్లెలు, పట్టణాల్లో ఘనంగా నవరాత్రి వేడుకలు జరుపుతున్నారు. అమ్మవారికి నిత్యం పూజలు, హోమాలు చేస్తున్నారు. కుంకుమార్చనలతో అమ్మవారిని కొలుస్తున్నారు మహిళలు. అమ్మవారి ఆలయాలను భక్తుల రద్దీ ఉంటుంది. ఇక జిల్లాలో గతంతో పోల్చితే మండపాల సంఖ్య, భవానీమాలధారుల సంఖ్య ఈసారి భారీగా పెరిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పల్లెలు, పట్టణాల్లో నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వాడవాడల మండపాలు ఏర్పాటు చేసి అమ్మవారిని కొలుస్తున్నారు భక్తులు. గతంతో పోల్చితే ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో మండపాలు ఏర్పాటు చేశారు. కాలనీల్లో ప్రతి సాయంత్రం మండపాల దగ్గర భజనలు, దాండియా ఆటలతో సందడిగా ఉంటుంది. భవానీ దీక్ష తీసుకొని మాలాధారణ వేసిన స్వాములు కూడా ఈ సంవత్సరం ఇంకా పెరిగారు. ఇందులో భాగంగా ఈ మాలాధారణ స్వాములు కూడా ఏంటంటే పొద్దున సాయంత్రం పూజలు ఆచరిస్తూ భజన కీర్తనలతోని ఇక్కడ అమ్మవారిని అర్చించడం జరుగుతుంది. కుంకుమార్చనలు, భజనలు, ఇలా ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు, ఇంకా పుష్పార్చనలు, అభిషేకాలు, ఇలా అమ్మవారికి ఎలనేని ఒక పూజలు ఇక్కడ అమ్మవారు అందుకుంటున్నది. అమ్మవారికి నిత్యం ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తున్నారు భక్తులు. మహిళలు కుంకుమార్చనలు చేస్తూ అమ్మవారిని కొలుస్తున్నారు. ఈసారి జిల్లాలో మండపాలతో పాటు భవానీ మాల ధరించిన భక్తుల సంఖ్య పెరిగింది. యువత ఆధ్యాత్మికం వైపు ఆసక్తి చూపిస్తున్నారని, దీంతో ప్రతి ఏడు శరణ్ నవరాత్రులు నిర్వహించే వారి సంఖ్య పెరుగుతుందని తెలిపారు భక్తులు. ప్రతి సంవత్సరంలాగే నిత్య అన్నదానాలు, యజ్ఞయాగాదులు జరుగుతున్నాయి. కానీ ఎక్కడ చూసినా నవరాత్రులలో నవదుర్గాలు, దుర్గమ్మను పెడతారు. కానీ మన దగ్గర మాత్రం అమ్మ యొక్క రూపాలను చూపించాలనే తపనతో మాత్రమే ఇక్కడ దశమహావిద్యలు పెట్టడం జరిగింది. ఆ మాతలకు పెట్టడమే కాదు, వారికి కావలసిన పూజా విధానాలు కావాలి కాబట్టి పూజా కార్యక్రమాలను, యజ్ఞయాగాదులను, తర్పణాలను కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అమ్మవారి ఆశీర్వాదం పొందాలని కోరుతున్నాము. జిల్లా కేంద్రంలోని దేవీమాత ఆలయం, కన్యకా పరమేశ్వరి ఆలయం, లలితాదేవి ఆలయం, గంగాస్థన్ మహాలక్ష్మి ఆలయం, పెద్దమ్మ దేవాలయం, ఎల్లమ్మగుట్ట ఆలయం, రేణుకామాత ఆలయాలకు రద్దీ పెరిగింది. దేవి నవరాత్రుల నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు భక్తులు. ఎప్పుడూ కూడా అమ్మవారిని ఒక దుర్గా అమ్మవారు, లేకపోతే చండీ అమ్మవారు, లేకపోతే లలిత అమ్మవారిని పెడుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఎంతో వైభవోపేతంగా దశమహావిద్యలు, ఈ దశమహావిద్యలు ఏవైతే ఉన్నాయో మన జీవితంలో ఉన్నటువంటి జ్ఞానానికి చిహ్నం. ఒక్కొక్క దేవత కూడా ఒక్కొక్క జ్ఞాన స్వరూపిణి. ఆ యొక్క జ్ఞానాన్ని మనం ప్రసాదించడం కోసం అని చెప్పి ఈ యొక్క దశమహావిద్యలు కూడా అధిష్టాన దేవతలందరూ కూడా ఇక్కడ ఆవాహన అయ్యి ఉన్నారు. జిల్లాలో నవరాత్రుల సందడి పెరిగింది. మండపాలు, భజనలు, కీర్తనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.